ప్రార్థించుండగా గత దినములు ప్రభాన బిడ్డలు ప్రోగ్రామ్ అయినా జరిగించుకుంటూ ఉన్నారు. అయ్యా వీరికి మీరు తోడుగా ఉండి అయ్యా మీ మాటలో నేర్పించినటువంటి విధానమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకముగా నాయనా ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి అయా. నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని ఉంచండి అయా. ఈ చిన్న బిడ్డలు అయా నా తండ్రి రేపు అయా పెరిగి పెద్దవారై గొప్ప నాయకులుగా, యాజకులుగా, అయా అనేక విధాల సాఫ్ట్వేర్లుగా, డాక్టర్లుగా, ఇంకా అనేక విధాలుగా వీరిని స్థిరపరచబోతున్నావు ప్రభా. వీరి మీద మీ హస్తం ఉంచండి, మీ కాపుదల ఉంచండి, మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో ఎదగటానికి సహాయం చేయండి. కొద్ది విషయాలు ప్రభా నీ బిడ్డల మధ్యలో మేము మాట్లాడుచుండగా అయా నీ బిడ్డలతో మీరు మాట్లాడి అయా నాయన వారిని నాయన మీరు ప్రేమిస్తున్నారని తెలియపరచుమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెబుదాం ఆమేన్. ఇక మీరు అందరూ మౌనంగా ఉండాలి, కొద్ది నిమిషాలు మౌనంగా ఉండాలి, ఓకేనా? గడిచిన 2 రోజులు ఏమి నేర్చుకున్నారు? మీరు ఏమి నేర్చుకున్నారా? ఏమైనా కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నారు, అంతేనా? కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారా? వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసు ప్రభు ఏమి చెబుతున్నాడంటే ఇక్కడ మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచి పోయెను. ఇక్కడ మనం వాక్యం చూస్తే మీరందరూ నాకెళ్ళి చూడాలి, మాట్లాడకుండా వినాలి. ప్రభు అయిన యేసుకి చిన్నపిల్లలంటే ఇష్టం అంట. ఎందుకు ఇష్టం చెప్పండి? గోల్ చేస్తారనే? మరి దేనికి ఇష్టం? బాగా డ్యాన్స్ చేస్తారనే? పాటలు పాడతారనే? మరి ఎందుకు ఆయనకి ఇష్టం? చిన్నపిల్లలు మనసు కల్మషము లేకుండా ఉంటుందంట, ఏ పాపము లేకుండా ఉంటుంది. సో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లలాగా ఉండాలంట. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల్లాగా ఉండాలి. అందుకని ప్రభువుని ఏసేమన్నాడంటే వాళ్ళని ఆటంకపరచొద్దు, నా యొద్దకు రానియండి అంటున్నాడు. ఆటంకపరచకుండా నా యొద్దకు రానియండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ నేను 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మనం గమనిస్తే దేవునికి ఒక అంతిమ దర్శనం ఉన్నది. ఏముంది? దేవునికి అంతిమ దర్శనం. చెప్పండి అందరూ, ఏముంది దేవునికి? అంతిమ దర్శనం. అంటే అంతిమ దర్శనం అంటే ఇక చివరి ఆయన యొక్క విధానంలో చివరి దర్శనము. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, దేనికి ఇది? ఈ గ్లాస్ దేనికి? తాగటానికి కదా. ఇది తయారు చేసిన వాళ్ళు దేనికి తయారు చేశాడు? తాగటానికి కదా. దేవుడు మనందరిని కూడా సృజించాడు దేనికి? తాగటానికా? దేనికి సృజించాడు మనల్ని? చెప్పరేందమ్మా? దేనికి సృజించాడు మనల్ని? పరలోక రాజ్యములో మనందరం కూడా ఉండాలని. చెప్పండి, దేనికి మనల్ని సృజించింది? పరలోక రాజ్యములో మనందరము కూడా ఉండాలని ఆయన మనల్ని సృజించాడు. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వెరీ గుడ్, మంచిగా ఉండాలంట. ఇంకెలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? చిన్నపిల్లల్లాగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? అబద్ధములు ఆడకూడదు. ఇంకెలా ఉండాలి? కొట్టకూడదంట. సో ఇలా చూసుకుంటా వెళ్తే ఈ లోకంలో ఏ పాపము మనలో ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క అంతిమ దర్శనం ఏమిటంటే మత్తయి రాసిన సువార్తలో రాయబడింది 24వ అధ్యాయంలో రాయబడింది, 14వ వచనంలో రాయబడింది. మత్తయి రాసిన సువార్త 24
14లో ఏమని రాయబడిందంటే చూడండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం